హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ యూట్యూబ్లో స్టార్ట్స్ ఉంటారు కదా, కొత్తగా కొత్తగా కావచ్చు, పాత కావచ్చు, కానీ వాళ్ళకి హవర్స్ అని రావడం లేదట. కొంతమంది నాకు కూడా కామెంట్ చేసేసారు. కామెంట్స్ ఏమన్నదంటే అవర్స్ రావడం లేదు, నాకు కొంచెం ట్రిక్స్ చెప్తారా అని చెప్పేసి అని అంటున్నారు. నేను చెప్పేది ట్రిక్స్ ఏంటంటే, అవర్స్ అనేది పెంచుకోవచ్చు, కానీ సబ్స్క్రైబ్ పెరగడం అన్నది వాళ్ళ షార్ట్స్ వల్ల, వాళ్ళ యాక్టింగ్ వల్ల, వాళ్ళు చేసే కంటెంట్స్ వల్ల సబ్స్క్రైబ్ పెరుగుతారు. కానీ ఎవరో చెప్పారు ఏదో చేసి దాని ప్రకారంగా చేయండి సబ్స్క్రైబ్ పెరుగుతారు అని చెప్పేసి అన్నీ ఫేక్ అండి. రియల్గా సబ్స్క్రైబర్స్ అనేది అది వాళ్ళ వీడియోస్ కంటెంట్స్ని బట్టి మాత్రమే చేస్తే సబ్స్క్రైబ్ పెరుగుతారు. కానీ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబ్ పెడతారా అని చెప్పేసి కాదు, పెరుగుతారు. ఆ వీడియోస్ లాంగ్ వీడియోస్లలో కూడా వాళ్ళకి బాగా నచ్చితే మాత్రం చేస్తారు, కంపల్సరీ చేస్తారు. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ప్లీజ్ మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండి అది. కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అర్థం చేసుకోవాలి మీరు, నేను ఇంతగా బతలాడుతున్నాను చెప్పేసి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఇదండి. నేను ఏ రకంగా అవర్స్ పెంచుకోవాలని చెప్పేసి చెప్తాను. దాని ప్రకారంగా మీరు జస్ట్ ఫాలో అవ్వండి. నేను స్క్రీన్ రికార్డ్ పెడతాను, ఆ స్క్రీన్ రికార్డింగ్గా మీరు చూడండి. ఏ రకంగా ఎట్లా పెడితే ఏ విధంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మొత్తం చెప్తా ఉంటాను. చూసుకొని మీరు కూడా అదే ప్రకారంగా పెట్టండి. చూడండి, ఇప్పుడు మీ ఫోన్ ద్వారా అయితే ఏం యూజ్ ఉండదండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు కదా, సిస్టర్స్, బ్రదర్స్, మమ్మీ, డాడీ, వాళ్ళ అందరి ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళవి అందులో మీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి జస్ట్గా మీ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వచ్చేటట్టు చూడండి. నైటు 10 o'clock పెట్టేయండి, లేదంటే 9 o'clock పెట్టేయండి. నైటు 9 o'clock పెట్టేసినాక ఆన్ చేసేయండి ప్లేలిస్ట్ మీరు మొత్తం. చేసినాక ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 8 to 9 లోపు మీరు క్లోజ్ చేసుకుంటే చాలండి. అట్లా 100 hours, 90 hours, 80 hours, నేను ఎక్కువ ఏం చెప్పానండి, ఎక్కువ వస్తాయని చెప్పేసి అండి, అది చాలా తప్పండి. మీరు అట్లా మీరు టైమింగ్ పెంచుకోవచ్చండి. నేను కూడా కొంత ట్రై చేశాను, పెరిగింది. అది ఎంత అని నేను చెప్పలేను. మీరు కూడా కంపల్సరీగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ చెప్పే ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. సింపుల్గా ఉంటుంది, ఏం లేదండి. జస్ట్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇది నాదండి. మీరు వాల్యూమ్ తక్కువ పెట్టేసుకోవాలి ఫస్ట్. తక్కువ పెట్టేసుకున్నాక ఇక్కడ యూ అని చెప్పేసి కింద ఆప్షన్ అవపడుతుందా, అది క్లిక్ చేయండి. ఇట్లా వస్తాయండి ప్లేలిస్టు. ఇక్కడ అవపడుతుంది కదా, ప్లేలిస్టు వ్యూ ఆల్ అని చెప్పేసి ఇందులో లాస్ట్కి న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. తర్వాత ఇందులో టైటిల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, రమేష్, జస్ట్ రమేష్ అని పెట్టేసుకోండి. ఇది విజిబిలిటీ ఉంది కదా, ఇది ప్రైవేట్ కాకుండా పబ్లిక్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కోలాబరేట్ ఓకే చేసుకొని ఇందులో క్రియేట్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ సేవ్ అయిపోతుంది. ఇలా ఉంది కదా, అయినాక యాడ్ వీడియోస్ ఉంటాయి కదా, యాడ్ వీడియోస్కి
యాడ్ చేయండి. అప్పుడు మీది ఉంది కదా మీ ఛానల్ నేమ్, అది ప్రెస్ చేయండి. RAMESH ఇలా ఎన్నో వస్తాయండి. ఇట్లా సేవ్ టు ప్లేలిస్ట్ అని చెప్పేసి ఆ ప్లేలిస్ట్లకి పంపించండి. ఇది షార్ట్స్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇది ఒకటి చేద్దామా, ఇదొకటి. ఇప్పుడు ఇది ఉంది నాది, ప్లేస్లోకి వెళ్ళిపోయింది అది. ఇంకోటి అట్లా ఇట్లా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా ప్లేలిస్ట్లకు ఎక్కువ వీడియోస్ ఉంటాయి, వీడియోస్ కూడా ప్లేలిస్ట్లకు ఇట్లా సెట్ చేసుకోండి. అన్నీ ప్లేలిస్ట్కి వెళ్ళిపోతాయండి. చూసారా ఇట్లా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 4 వచ్చేసినాయి. మనం 4 సెలెక్ట్ చేసినాము, 4 వచ్చేసినాయి. ప్లే ఆల్ కొట్టేసేసి మీరు వీడియో చూసుకోండి. నాకు లిఫ్ట్ కావాలి మేడం. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, చూడండి. ఇది ఉంది. ఇప్పుడు మీ ఇంటిలో పూజ గదిలో ఈ 8 వస్తువులు ఉండకూడదని తీసాను ఆల్రెడీ ఒకటి, ఆ వీడియో చూడండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇప్పుడు టాపిక్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. పూజా రూమ్లో ఏమేమి సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ క్వాలిటీ, ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్, లాక్ స్క్రీన్, పూజా గదిలో స్లీప్ టైమర్, అడిషనల్ సెట్టింగ్ ఉంది కదా, ఇందులో ఉంచకూడదు. కాకుండా ఇక్కడ ఫస్ట్ పైన నుంచి సెకండ్ ఆప్షన్ ప్లేబ్యాక్ స్పీడ్ ఉంది కదా, ఈ వీడియోను దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 0.25 1 అంటే నార్మల్, 1.25 అంటే కొంచెం స్పీడ్, 1.5 అంటే కొంచెం స్పీడ్, 2 అంటే స్పీడ్, 0.25 పెట్టేసుకొని ఇది తర్వాత స్లోగా ప్లే అవుతుంది చూడండి. చూసారా అట్లా స్లోగా ప్లే అవుతూ ఉంటుందండి. మీరు అన్నిట్లా ప్లేలిస్ట్ పెట్టుకున్నారు కదా, అన్ని ఎట్లనే స్లోగా వస్తాయండి. మార్నింగ్ నుంచి నైట్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసుకొని ఉంటే మీకు ఈజీగా కొంత అవర్ పెరిగే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి, 100% అండి. మీరు ఒకసారి పెట్టి చూడండి. తర్వాత నాకు కామెంట్ రూపంలో కావట్లేదు అదంటే, సో ఇంకా అది కాకుండా ఇంకా వేరే ప్లాన్ కూడా చెప్తానండి. నేను కంపల్సరీ 100% చెప్తాను. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను అది ఎక్కడ ఉంటుంది, ఇగో చూసారా, ఇవన్నీ అవే, ఇవన్నీ లాంగ్ వీడియోస్, ఇవన్నీ ప్లేలిస్ట్లో పెట్టుకున్నాను. జస్ట్ ఒకటి ప్లే చేసిందంటే ఆటోమేటిక్గా అన్నీ స్లోగా అన్నీ నడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇట్లా పెట్టేసుకొని వచ్చేసేసి పూజా కానీ మన మొబైల్లో పెట్టకూడదండి. మన మొబైల్లో పెడితే రాదండి. వేరే మొబైల్కి వెళ్ళి అయితేనే మనకి యూజ్ అయితే కంపల్సరీ అవర్స్ అని చూపెడుతుంది. కానీ మన మొబైల్కి అయితే ఏ యూజ్ ఉండదండి, పెట్టుకొని కూడా వేస్ట్ అండి. ఇట్లా పెట్టేసుకొని మీరు నిద్రపోండి, మార్నింగ్ లేచి చూడండి. చూసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.